నెక్స్ట్ అండి, సిట్ చెప్తోంది కట్టుకథల హైకోర్టు తేల్చనుందా? సిట్ అంటే లిక్కర్ స్కామ్ కేసులో ఇంకొక సరికొత్త కోణం, సరికొత్త అవినీతి ఇంకోటి బయటపడింది. అదేంటంటే లిక్కర్ కేసులు అంటే ఒక డిపోల దగ్గర నుంచి ఎక్కడైతే షాపులకు తరలిస్తారో ఆ తరలించేటువంటి స్కామ్ ఒకటి బయటపడింది. డిపోల నుంచి షాపులకు వెళ్ళేది. గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు ఇచ్చేవాళ్ళట. అంటే దాన్ని లోడ్ చేయించుకోవటం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, మరి అక్కడ అన్లోడ్ చేయించుకునేటువంటి క్రమంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తోటి కలిపి. అయితే దాన్ని 34 రూపాయలు చేశారంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ప్రభుత్వంలో. అంటే ఒక్కసారిగా 21 రూపాయలు హైక్ పెరిగింది. అలా ఎందుకు పెరిగింది అని అంటే ఆ లాజిస్టిక్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ని రాజ్ రెడ్డికి చెందినటువంటి సిగ్మా లాజిస్టిక్స్ అనే కంపెనీకి ఇవ్వటం జరిగిందట. సిగ్మా లాజిస్టిక్స్ అనే కంపెనీ తీసుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క ఏజెన్సీకి ఒక్కొక్కరికి ఇవ్వటం జరిగింది. అందులో ఆ ఇచ్చినటువంటి వాటిలో సిగ్మా లాజిస్టిక్స్ రాయలసీమలో విజయానందరెడ్డి ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్ ఆరోపణలు ఉన్నాయో ఆయనకి, అట్లాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి రాయలసీమ ఆయనకు ఒక ఏరియాకి, అట్లాగే కృష్ణా గుంటూరు ప్రాంతాలకు సంబంధించి అంబటి రాంబాబు గారికి, గోదావరి బెల్ట్కి సంబంధించి కారుమూరి సినీలు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చిన్నసీను వీళ్ళకి ఇవ్వటం జరిగింది అనేది. దీనికి గాను ఈ కాంట్రాక్ట్లో 5% ఎవరు? రాజ్ రెడ్డికి ఇవ్వాలట. ఇది సిగ్మా లాజిస్టిక్స్ ఆయనకు వచ్చింది కాబట్టి మిగిలినటువంటి మిగిలిన అమౌంట్ వీళ్ళకనంట. అంటే 21 రూపాయలు అదనంగా వేసి, మామూలుగా 13 రూపాయలు కూడా 2 రూపాయలు 3 రూపాయలు మిగిలిద్ది. అంటే 24-25 రూపాయలు ఒక కేసుకి వసూలు చేసి ఆ 25 రూపాయలని వీళ్ళందరూ కలిసి పంచుకున్నారని ఇప్పుడు సిట్టు విచారణలో తేలింది. దానికి గాను 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో సిగ్మా లాజిస్టిక్స్కి ఇస్తే అందులో 250 కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకున్నారు. అవినీతి 250 కోట్ల రూపాయల చోటు చేసుకుంది అనేది, ట్రాన్స్పోర్టేషన్లో చోటు చేసుకుంది అనేది ఇప్పుడు సిట్టు వాళ్ళు తేల్చింది. దానికి మళ్ళీ పైన వేసే హోలీగ్రామ్ సంబంధించింది, అది బాటిల్కి సంబంధించింది, మళ్ళీ అట్టపెట్టెలకు సంబంధించింది. ఇట్లా దీంట్లో మళ్ళీ ఇంకా ప్రతి దాంట్లో ఆ కర్తవ్యంతో, ఆ బాధ్యతతో, ఆ దోచుకునేటువంటి దానికి నిమగ్నమై అందరూ అంత శ్రద్ధగా చేశారా అని అనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరిగిద్దో. సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు, వంశీ గారు, ఏమండి మొత్తానికి అంటే ఒక్కసారిగా ఏదైనా 13ది 14 రూపాయలు అయితే 15 రూపాయలు అయింది, 13ది ఒక్కసారిగా 34 రూపాయలు 21 రూపాయలు పెంచితే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, రేపు ఏమైనా సమస్య వచ్చిద్దనేమో. ఏమి కొద్దిపాటి స్పృహ కూడా లేనట్లుంది కదా వంశీ గారు. అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు, లిక్కర్ పాలసీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే కిక్ బ్యాక్స్ దానికి అనుగుణంగానే రూపొందించారు. కాబట్టి ఆ రకంగా ఏదైతే సిగ్మా ఉందో అంటే బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఎంపానల్మెంట్ చేశారంటే ట్రాన్స్పోర్టేషన్కి దానికి ఇవ్వడానికి కానీ ఎంపానల్మెంట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీకు తుక్కేకుల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మీకు తెలుసు, A9 అని చెప్పి దుబాయ్లో ఎక్కడ పరారీలో ఉన్నాడు. అతనికి టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పి ఉంది వంశీ గారు. ఏదైతే ఈ సిగ్మా నుంచి వాళ్ళు తీసుకొని ప్రతి దానికి మళ్ళీ అదే మీద మీరు చెప్పిన కార్డ్బోర్డ్ బాక్సులకి ప్రతి బాక్స్కి 3 రూపాయలు అంటే వంశీ గారు, ప్రతి బాక్స్కి కార్డ్బోర్డ్ బాక్స్కి ఆ రకంగా నెలకి 6 నుంచి 7 లక్షల రూపాయలు అదనంగా అక్కడ దాంట్లో వసూలు చేశారు. అట్లే విధంగా సబ్రీజెస్ ఎక్కడికక్కడికి మీకు మనకి విజయనగరం ఆ ఏరియాలకి మన చిన్నసీని గారు లేదా మధ్య శ్రీనివాసరావు గారికి వాళ్ళకి అట్లా ఎక్కడికి కారుమూర్చుని అక్కడ దాన్ని ఇంప్రెస్ చేసి ఆ రకంగా డివైడ్ చేసి వాళ్ళకి అక్కడ ఎక్కడికక్కడ డివిజన్ చేశారు. అది ఇప్పుడు తాజాగా ఇంతకుముందు ఆల్రెడీ సిట్ చెప్పేసింది. ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువ రేట్లు పెట్టి ఎగ్జార్బిటెంట్ రేట్స్ అవి కూడా మళ్ళీ కిక్ బ్యాక్స్ రూపంలో వసూలు చేశారు ఈ లిక్కర్ సిండికేట్ అని చెప్పి ఆ రకంగా ఆ అమౌంట్ని వసూలు చేశారు. సో అది ఒక ఎత్తు అయితే వంశీ గారు ఇంకో రెండో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు మనకి ముగ్గురు ధనంజయ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప గారు, తర్వాత మనకి కృష్ణమోహన్ రెడ్డి గారికి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని, ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మన సిట్టు
అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది వంశీ గారు. ఎందుకంటే వాస్తవంగా ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు. దాఖలు చేసినాక దాని ఫలితం పరిగణలో తీసుకోకుండా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి దాని మీద పరిగణలో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. మేము ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసాము, డిఫాల్ట్ బెయిల్ ఇలా ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అసలు మొత్తం కేసుకే లిక్కర్కి మొత్తానికి కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. ఈ మిగతా నిందితులంతా కూడా ఆల్రెడీ అదే బేస్ చేసుకొని డిఫాల్ట్ బెయిల్ కోరే అవకాశం ఉందని చెప్పగానే హైకోర్టు నిన్న దాని మీద స్టే ఇచ్చింది. ఏదైతే ఏసీబీ కోర్టు ఆర్డర్ ఇచ్చారో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి 20 క్వశ్చన్లు రేజ్ చేసి తీసుకున్న స్టే ఇచ్చింది. దాంతో అక్కడ ఆగింది. కాబట్టి మిగిలిన 11 మంది కూడా ఇవాళ రాజ్ కసిరెడ్డి కానీ లేకపోతే మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ బెయిల్ కూడా అందుకని రిమాండ్ అనేది 12వ తారీఖుగా పొడిగించారు. ఒకటేమో ఈ తాజాగా వెలుగులోకి వచ్చిన ముడుపులు అయితే ఇంకొక కీలకమైన కేసు కింద దీన్ని చూడాలి వంశీ గారు. ఒకవేళ కనుక ఏసీబీ కోర్టు చెప్పిందంటే రేపొద్దున మిగతా అందరూ కూడా డిఫాల్ట్ కింద వచ్చే అవకాశం ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు. అయితే ఇప్పుడు